వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా సినీ నటి త్రిష నిలిచింది. చెన్నై ఆళ్వార్పేట సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకుంది నటి త్రిష. తల్లి ఉమాకృష్ణన్తో కలిసి వచ్చి ఓటు వేశారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలంటూ కూడా నటి త్రిష చెప్పారు. ఇటీవల త్రిష సినిమాలకు గుడ్ బై చెప్తారని కూడా ప్రచారం జరిగింది. టీవీకే విజయ్ తెర వెనుక త్రిష రాజకీయ వ్యవహారాలు నడిపారని కూడా జోరుగా ప్రచారం నడిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను త్రిష కలిసినట్లుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఇక త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయ్ తన ముగింపు సభలో అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముగింపు సభలో ఏదైతే చెప్పారో దానికి కొంచెం ఈక్వల్గా ఉండేటువంటిది, అంటే ప్రతి ఒక్కరూ చెప్పేదైనప్పటికీ కూడా విజయ్ త్రిష ఒకేలా చెప్పారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి మాట ఎక్కడ ఉన్నా కానీ వచ్చి టీవీకేకి ఓటు వేయాలి అనేటువంటి అర్థం వచ్చే విధంగా త్రిష మాట్లాడారు అక్కడ అనేటువంటి ఒక కాంట్రవర్సీ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏంటి, ఏ విధంగా చూడాలి త్రిష మాట్లాడిన దానికి గత వ్యవహారాలన్నింటిని బట్టి చూస్తే? మురళి, తమిళనాడు ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ గా సినీ నటి త్రిష నిలిచిందని చెప్పొచ్చు. ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో చెన్నై నార్త్ నియోజకవర్గంలో ఉన్న త్రిష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లి ఉమాకృష్ణన్తో కలిసి ఎన్నికల పోలింగ్ బూత్ కు వచ్చి ఆమె ఓటు వేశారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి అంటూ త్రిష ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఏదైతే ఎన్నికల చివరి రోజు ప్రచారంలో నేరుగా విజయ్ ఒక బహిరంగ లేఖ రాశారు, ఉద్వేగంగా ప్రసంగించారు. ఒకానొక సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. టీవీకేని గెలిపించాలి భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఉన్న విజయ్ అభిమానులు ఎక్కడున్నా ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ ఆయన బహిరంగ లేఖ రాయడమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా విజయ్ పైన అభిమానం ఉన్న నాయకులు, విజయ్ పైన అభిమానం ఉన్న నేతలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి చెన్నై వచ్చారు. చెన్నై నార్త్ నియోజకవర్గంలో ఉన్న త్రిష తన ఓటు హక్కును వినియోగించుకోవడమే కాదు, బయటికి వచ్చిన తర్వాత ఆమె కీలక వ్యాఖ్య చేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం వారి బాధ్యత. ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కు లాంటిది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వ్యాఖ్యలకు విజయ్ నేరుగా భావోద్వేగంగా రాసిన లెటర్కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరోపక్క త్రిష వెనుక ఏదైతే టీవీకే అధినేత విజయ్ వెనుక త్రిష ఉన్నారని గతంలో రాజకీయ ఆరోపణలు వచ్చాయి. త్రిష త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్తారంటూ, రాజకీయాల్లో ప్రవేశిస్తారంటూ, ఒకానొక సమయంలో తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందంటే ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏదైతే టీవీకేకి బీజేపీకి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పడానికి నేరుగా విజయ్ తరఫున త్రిష నేరుగా హోంమంత్రి అమిత్ షాను కలిసిందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజే పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో విజయ్ పైన వరుస వివాదాలు, విజయ్తో కలిసి చట్టాపట్టాలు వేసుకోవడం, కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో నేరుగా విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకులు పిటిషన్ వేయడం, వీటినన్నిటి వెనుక టీవీకేనే తెర వెనుక త్రిష నడిపిస్తున్నారనే ఒక రాజకీయ ఆరోపణ తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు గతంలో కూడా దారి తీసిన అంశం మరోసారి గుర్తు చేసుకుంటున్నాం మురళి. అదే ఒకానొక సమయంలో తమిళ రాజకీయం అంతా కూడా పర్టికులర్ పీరియడ్ టైంలో త్రిష చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి. సో ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం ఓటింగ్ టైంలో పడుతుందా లేదా అనేది కూడా అక్కడ ఒకంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరోలు గతంలో చాలా మంది వచ్చారు. కొంతమంది అధికారాన్ని దక్కించుకున్నారు, కొంతమంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కమల్ హాసన్ కావచ్చు, విజయకాంత్ మరణం తర్వాత విజయకాంత్ పార్టీని లీడ్ చేయడం కావచ్చు. అయితే గతంలో ఏవైతే త్రిష పైన కానీ విజయ్ పైన వచ్చిన ఆరోపణలు ఈ ఎన్నికల్లో కొంత మేరకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మహిళా సంక్షేమం కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళా రక్షణ కోసమే చట్టాలు చేస్తానని చెప్తున్న విజయ్ తన సొంత భార్య నుంచి కూడా ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోపక్క చెంగల్పట్టు కోర్టులో విడాకుల వివాదం, జననాయకన్ మూవీ వివాదం, మరోపక్క కరువు సంఘటన 41 మంది మరణించడం, తొక్కిసలాట జరగడం, ఈ అన్ని వ్యవహారాలు విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు.
ఈ వరుస వివాదాల నుంచి నేరుగా జననాయకన్ మూవీని తెర వెనుక బీజేపీ ఆపిందని ఒక ప్రచారం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న టీవీకే అధినేత విజయ్ ముందు ఉండి వెనుక త్రిష కేంద్ర కీలక మంత్రులతో కూడా సమావేశం ఒక ప్రచారం నడిచింది. అయితే ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారాలు ప్రస్తుతం ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారం ముగిసింది, నేడు పోలింగ్ జరుగుతుంది. ఇంకా ఈ వ్యవహారాలన్నీ ప్రస్తుతానికి చర్చ జరిగినా జరగకపోయినా మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నేడు 234 అసెంబ్లీ మే 4 కూడా త్రిష పుట్టినరోజు కిరణ్, ఇక్కడ మనం ఆ అంశం కూడా మనం మర్చిపోకూడదు. ఎస్ మురళి, మే 4వ తేదీన టీవీకే నేతలు అదే రోజు ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే విక్టరీ సెలబ్రేషన్స్ కూడా కలిపి చేసుకుంటాం అనేటువంటి ఒక కోణాన్ని కూడా టీవీకే నేతల అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మనం దాన్ని కూడా చూడొచ్చు అంటారా? మురళి, తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధిస్తారు అనే అంచనాలు ఉన్నవారు మాత్రమే విజయోత్సవ వేడుకలతో పాటు త్రిష బర్త్డే వేడుకలు జరుపుతారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఇక్కడ చాలా మంది నిపుణులు చెప్పిన ప్రకారం, చాలా సర్వేలు చెప్పిన ప్రకారం డిఎంకే మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ ఒక అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాలు నిజమవుతాయా లేదా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే ప్రధానంగా మే 4వ తేదీన త్రిష బర్త్డే, మరోపక్క ఒకవేళ ఈ ఎన్నికల్లో విజయ్ డంకా మోగిస్తే విజయోత్సవాలతో పాటు త్రిష బర్త్డే జరిగే అవకాశాలు ఉన్నాయని టీవీకే కార్యకర్తలతో పాటు విజయ్ అభిమానులతో పాటు త్రిషకు సంబంధించిన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే చూడాలి ఎన్నికల్లో విజయం ఎవరి వైపు నిలుస్తుందా అనేది మనం మే 4 చూడాలి. మే 4న త్రిష భారీ గ్రాండ్ గా బర్త్డే వేడుకలు జరుపుకుంటుందా, లేక విజయ్ ఒకవేళ ఓటమి చెందితే నిరాశలో కూరుకుపోతుందా అనేది కాలం డిసైడ్ చేస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది నటి త్రిష. చెన్నై ఆళ్వార్పేట సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లి ఉమాకృష్ణన్తో కలిసి వచ్చి ఓటు వేశారు త్రిష. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలంటూ సేమ్ విజయ్ యాజ్ యూజువల్గా చెప్పినటువంటి కామన్ డైలాగ్ని నటి త్రిష కూడా చెప్పారు. ఇటీవల త్రిష సినిమాలకు గుడ్ బై చెప్తారని కూడా ప్రచారం జరిగింది. ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు. అదే రోజు త్రిష బర్త్డే కూడా ఉంది. త్రిష బర్త్డే సందర్భంగా టీవీకే ఒక అద్భుతమైనటువంటి వార్తను వినబోతోంది. మేము 2 సెలబ్రేషన్స్ కూడా కలిపి చేసుకుంటామనేటువంటి కోణంలో టీవీకే నేతలు కార్యకర్తలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి నిజంగా అదే రోజు టీవీకే 2 సెలబ్రేషన్స్ చేసుకుంటుందా, లేకపోతే ఒక సెలబ్రేషన్కే పరిమితం అవుతుందా అనేది.